పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలోని ప్రైవేట్ స్కూల్ దగ్గర టెన్షన్ వాతావరణం నెలకొంది. భవానీమాల ధరించిన విద్యార్థిని స్కూల్లోకి అనుమతించకపోవడంతో ఆందోళన నెలకొంది. స్కూల్ దగ్గర విద్యార్థి తల్లిదండ్రులు నిరసన చేశారు. వీరికి భవానీ భక్తులు తోడవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పాఠశాల దగ్గర పెద్ద ఎత్తున తరలి వచ్చిన భవానీమాలధారులు స్కూల్లోకి దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పరిస్థితి అదుపు కాకపోవడంతో అదనపు బలగాలు మోహరించారు. యాజమాన్యం క్షమాపణలు చెప్పాలని భవానీ భక్తులు డిమాండ్ చేశారు. ముస్లిమ్స్ వేరే రకంగా రావచ్చు. మీ దగ్గర నుంచి వాళ్ళు వేసుకొని రావాలంటే ఏ రకమైన ప్రొసీజర్ ఉందో ఒకసారి వాళ్ళు చెప్పండి. మీ స్కూల్లో పక్కా రిలీజియన్ చూస్తారు. టీచర్లు కూడా అండి 4th క్లాస్ 4th C అండి. 4th C చదువుతుంటే మాకు చీరపాలెం నుంచి వచ్చి మామూలుగా వ్యాన్ మామూలుగా డ్రైవర్ అడిగి వచ్చి ఒకసారి పర్మిషన్ తీసుకోమన్నారండి. పర్మిషన్ తీసుకోమంటే సర్లేండి మీరు తీసుకోవాలి, నేను తీసుకొస్తాను, మీరు వెళ్ళిపోండి అన్నారు. వచ్చిన తర్వాత లెటర్ రాసుకు వచ్చానండి. ఇంటికి వెళ్ళి లెటర్ రాసుకొచ్చి ఇలాగ పాపకి పర్మిషన్ ఇవ్వండి, కొద్ది మాల మొక్కుందని చిన్నప్పటి నుంచి అంటే ఇలాగ మేము ఇవ్వండి, పర్మిషన్ అయితే డ్రెస్ కోడ్కి ఇవ్వండి, మీరు డ్రెస్ వేసుకొస్తాను, ఎలా చేస్తామో అది ఎలా చేయండి, లేదంటే కనుక తీసుకోండి అన్నారండి. అలా కాదు మేడం, కొద్ది రిక్వెస్ట్ మేడం, ఎప్పటి నుంచో మొక్కులిపోయిందని మళ్ళీ తర్వాత కుదరదంటే అని చెప్తే ముందేమో ఎగ్జామ్స్ కి ఎలా చేస్తాం, స్కూల్కి అయితే ఎలా చేయను అన్నారండి. స్కూల్కి అదేంటి మేడం, స్కూల్కి ఎలా చేయబోతాం ఏంటండి, పాపకి ఏ ఇబ్బంది ఉండదండి, పాప రెగ్యులర్ టైమ్స్ వస్తామండి, మీ పాప సెపరేట్ గా ట్యూషన్ అది సెపరేట్ గా క్లాసులు అవి పెడతామండి, అందరితో రాయండి కుదరదండి, నాట్ అలౌడ్ డ్రెస్ కోడ్ లేదండి మా స్కూల్ కి అని చెప్పారండి. టీఆర్సీ అండి 4th క్లాస్